హలో పిల్లలు, ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను. అదే నీళ్ల గ్లాసు కథ. వినడానికి చాలా సింపుల్గా అనిపించినా మన మనస్సును ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలో ఈ కథలో ఒక పెద్ద సీక్రెట్ దాగి ఉంది. మరి ఆ సీక్రెట్ ఏంటో చూద్దామా? ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. మన మనస్సు ఒక అందమైన సముద్రం లాంటిది అనుకుందాం. అందులో సడన్గా పెద్ద తుఫానొస్తే ఎలా ఉంటుంది? అలలు ఎగిసిపడుతూ భయంకరంగా ఉంటుంది కదా. మనసులో కూడా నిన్న ఏం జరిగిందో అన్న బాధ, రేపు ఏం జరుగుతుందో అన్న భయంలాంటివి కలిస్తే అచ్చం అలాంటి తుఫానే వస్తుంది. ఆ తుఫాను ఎలా ఆపాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కథలో మన హీరో పేరు మార్కో. పాతికేళ్ల కుర్రాడు. ఎత్తైన పర్వతాల మధ్య ఉండే ఒక అందమైన పచ్చని పల్లెటూరులో ఉండేవాడు. బయట వాతావరణం ఎంత కూల్గా ప్రశాంతంగా ఉన్నా మార్కో మనసులో మాత్రం ఎప్పుడూ ఒకటే తుఫాను. తన సొంత ఆలోచనలే తనను గట్టిగా కట్టేసినట్లనిపించేది పాపం. అసలు మార్కోకి ఏమైందంటే వాడి మైండ్ అస్సలు ఒక్కచోట ఉండేది కాదు. ఎప్పుడూ ఏవో ఆలోచనలు, జరిగిపోయిన దాని గురించి ఒకటే ఏడుపు, రేపేమవుతుందో అని భయం. ఇవన్నీ వాడి నిద్రను పూర్తిగా దూరం చేశాయి. కనీసం నవ్వడమంటే ఎలా ఉంటుందో కూడా మర్చిపోయాడు తెలుసా. అలా ఎప్పుడూ గతం గురించి ఏడుస్తూ ఫ్యూచర్ గురించి భయపడుతూ ఉంటే ఈరోజు మనం ఎంత హ్యాపీగా ఉండొచ్చో మిస్ అయిపోతాం కదా. మార్కోకి సరిగ్గా అదే జరిగింది. అలా ఏడుస్తూ కూర్చున్న మార్కోకి ఒకరోజు ఒక తెలివైన తాతయ్య గురించి తెలిసింది. ఆ తాతయ్య ఒకప్పుడు పెద్ద సిటీలో డాక్టర్గా పనిచేసి అందరికీ మనశ్శాంతి ఎలా పొందాలో నేర్పించేవాడట. ఇప్పుడేమో సిటీ లైఫ్ అంతా వదిలేసి ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో బతుకుతున్నాడు. ఆ తాతయ్య గురించి వినగానే మార్కోకి భలే ఆశ పుట్టింది. ఎలాగైనా ఆయన్ని కలవాలని వెంటనే బయల్దేరాడు. ఆ ప్రయాణం అంత ఈజీ ఏమీ కాదు పిల్లలు. ఎత్తైన కొండలు దాటుకుంటూ కష్టపడుతూ మార్కో నడక సాగించాడు. నిజం చెప్పాలంటే ఇది పర్వతాల మీద చేసే ప్రయాణం కాదు, తన మనస్సులో ప్రశాంతతను వెతుక్కునే ఒక అద్భుతమైన జర్నీ. మొదటి రోజు ఆ తాతయ్య గురించి విన్నాడు కదా. ఆ తర్వాత అస్సలు ఆగకుండా అలిసిపోయినా సరే చాలా రోజులు కొండల్లో నడుచుకుంటూనే ఉన్నాడు. చివరికి ఒక అందమైన పచ్చని ఇంటి ముందుకు చేరుకున్నాడు. అక్కడ చూస్తే ఆ తాతయ్య కళ్ళు మూసుకుని ఎంత ప్రశాంతంగా కూర్చున్నాడంటే ఆయన్ని చూడగానే మార్కోకి కొంచెం ధైర్యం వచ్చి, నా మనస్సు అస్సలు బాలేదు తాతయ్య, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని బతిమిలాడుకున్నాడు. మార్కో అలా ప్రాధేయపడగానే ఆ తాతయ్య వెంటనే పెద్ద పెద్ద క్లాసులేమీ పీకలేదు. దానికి బదులుగా ఒక చిన్న టాస్క్ ఇచ్చాడు. భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వినండి. ఆ తాతయ్య ఏం చేశాడంటే మార్కో చేతికి ఒక నీళ్ల గ్లాస్ ఇచ్చాడు. అందులో అంచు వరకు, అంటే ఒక్క చుక్క ఎక్కువ పడ్డా కింద ఒలికిపోయేంతగా నీళ్లు నింపాడు. నింపి, ఈ గ్లాసును పట్టుకుని ఊరి చివరి వరకు నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రా, కానీ గుర్తుపెట్టుకో, కేవలం ఒక్క చుక్క నీరు కూడా కింద పడకూడదు అని చెప్పాడు. అమ్మో, ఇదెంత కష్టమైన టాస్కో కదా. అస్సలు నీళ్లు వలకకుండా నడవాలంటే ఎంత ఫోకస్ పెట్టాలో మీరే ఆలోచించండి. ఇక మార్కో ఆ ఛాలెంజ్ తీసుకొన్నాడు. ఆ గ్లాసును 2 చేతులతో జాగ్రత్తగా పట్టుకుని ఊరి మధ్యలోనుంచి నడవడం స్టార్ట్ చేశాడు. ఆ ఊళ్ళో ఎంత రచ్చ జరుగుతోందో తెలుసా. ఎక్కడ చూసినా జనాలు హడావిడిగా పరుగెత్తుతున్నారు, షాపుల వాళ్లు అరుస్తున్నారు. దానికి తోడు వీధిలో కుక్కలన్నీ ఒకటే అరుపులు. అంత నాయిస్, అంత గోల. కాని మన మార్కో కళ్ళు మాత్రం ఆ గ్లాస్ మీదే ఉన్నాయి. ఒక్కొక్క అరుగు ఎంతో నెమ్మదిగా వేస్తూ తన మైండ్ అంతా ఆ గ్లాస్ మీదే పెట్టాడు. ఆశ్చర్యమేంటంటే మార్కో సక్సెస్ఫుల్గా ఒక్క చుక్క నీరు కూడా కింద పడకుండా ఆ తాతయ్య దగ్గరికి తిరిగొచ్చేశాడు. అప్పుడు ఆ తాతయ్య నవ్వుతూ ఒక ప్రశ్న అడిగాడు. వచ్చేటప్పుడు దారిలో పిల్లలు ఆడుకోవడం చూశావా, లేదా ఆ కుక్కలు మొరగడం విన్నావా అని. సరిగ్గా ఇక్కడే ఈ స్టోరీలో ఒక సూపర్ ట్విస్ట్ ఉంది. దానికి మార్కో ఏమన్నాడంటే, లేదే, నా దృష్టంతా నీళ్ల గ్లాస్ మీదే ఉంది, నాకేం వినిపించలేదు అన్నాడు. అప్పుడు తాతయ్య ఎంతో ప్రేమగా ఒక మాట చెప్పాడు. చూశావా బాబూ, నీ మనసు ఈ క్షణంలో, అంటే నువ్వు చేస్తున్న పనిమీదే ఉన్నప్పుడు నీకు భయపడటానికి, కన్ఫ్యూజ్ అవ్వటానికి, లేదా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడానికి అస్సలు టైమే దొరకదు. నిజమే కదా. మన మైండ్ పూర్తిగా ఒక పనిమీద పెడితే బయట గోలే కాదు, మన లోపలున్న టెన్షన్లు కూడా మాయమైపోతాయి. ఇప్పుడు మీకు అర్థమైందా? అసలు ఆ అంచు వరకు నిండి ఉన్న నీళ్ల గ్లాస్ స్టోరీలోని అసలు సీక్రెట్ ఏంటో ఇప్పుడు చెప్తాను, వినండి. ప్రశాంతత అంటే బయట ఎక్కడో కొనుక్కుంటే వచ్చేది కాదు పిల్లలు. అది మన లోపలే ఉంటుంది. ఎప్పుడు తెలుసా? మనమేం చేస్తున్నామో, ఈ క్షణంలో ఏం జరుగుతోందో దానిమీద మాత్రమే శ్రద్ధ పెట్టినప్పుడు. మార్కోకేమైంది?
వాడికి గతం మీద ఏడుపు రాలేదు, రేపటి మీద భయం రాలేదు. వాడి ఫోకస్ అంతా ఆ చేతిలో ఉన్న గ్లాస్ మీదే ఉంది. అందుకే వాడి మనసు అప్పటికప్పుడే సైలెంట్ అయిపోయింది. అయిపోయిన దాని గురించి బాధపడటం, రేపటి గురించి భయపడటం మానేసి ఈ రోజులో బతకడం ఎంత సూపర్గా ఉంటుందో కదా. ఈ చిన్న ప్రాక్టికల్ తర్వాత సూర్యుడు అస్తమిస్తున్న టైంలో పక్షులన్నీ కిలకిలా రావాలతో గూటికి చేరుకుంటున్న వేళ మార్కో తనింటికి బయల్దేరాడు. కాని ఈసారివాడు పాత మార్కో కాదు, ఎంతో హ్యాపీగా కూల్గా ఉన్న కొత్త మార్కో. మరి మీ మనసును ఈ క్షణంలో ఉంచే మీ నీళ్ల గ్లాసేది? మీరు ఆడుకుంటున్న ఆట, చదువుకుంటున్న పుస్తకమా, లేక మీరు గీస్తున్న బొమ్మనా? మనకెప్పుడైనా మనసులో టెన్షనొస్తే ఆ తుఫాను ఆపేసి వెంటనే ఇప్పుడు ఏం చేస్తున్నామో దానిమీద ఫోకస్ పెట్టాలి. ప్రశాంతత అనేది మన చేతుల్లోనే ఉందన్నమాట. ఈ క్యూట్ స్టోరీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సరేనా? మళ్ళీ ఇంకో అద్భుతమైన కథతో మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్.